మన శక్తి మన భూగోళం అన్నది గుర్తించి జీవించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు ఈయుబి రెడ్డి కోరారు. విశాఖపట్నం మాధవదారలోని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ధరిత్రి దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు ఆయన న్యాయ నిర్ణేతగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వంలో ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందన్నారు. ఆ జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే అన్నారు. ఏ జీవి అంతరించినా దానివల్ల కలిగే నష్టం మానవాళికేనన్నది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పీసీబీ రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి ముకుందరావు మాట్లాడుతూ 2025 ధరిత్రి దినోత్సవం థీమ్ మన శక్తి మన గ్రహం. ఈ థీమ్ మీద నిర్వహించిన పోటీలకు సుమారుగా 200 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు హాయిగా జీవించాలంటే మన ప్రకృతి వనరులను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 22 ప్రపంచవ్యాప్తంగా ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ధరిత్రి దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, లెక్కకు మించి ఉన్నాయి. అయినా అన్నిటిలో కన్నా విశిష్టమైనటువంటిది మన భూగ్రహం. ఎందుకంటే జీవరాశులకి అనువైనటువంటి గ్రహం మన ఒక భూమి అని చెప్పేసి ఇప్పటివరకు మనకి తెలిసినటువంటి సత్యం. ఈ నాసా వాళ్ళు ఇతరటువంటి ఈ స్పేస్ సైంటిస్టులు అంతా కూడాను వాళ్ళు అవిరళంగా కృషి చేస్తున్నప్పటికి కూడాను ఇంతవరకు జీవరాశుల జాడ ఇతర గ్రహాల్లో ఎక్కడ కూడా నిర్దిష్టంగా కనుగొనబడలేదు. కనుక ఇంత అపురూపమైనటువంటి ఈ జీవకళతో ఉట్టిపడుతున్నటువంటి మన భూగ్రహాన్ని మనం చాలా విజ్ఞతతో ఉపయోగించుకుంటూ మన యొక్క సుస్థిరాభివృద్ధికి సుస్థిరమైనటువంటి బాటలు వేసుకుంటూ ఈ భూమితో అంటే ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి తదితర జీవరాశులతో హార్మోనియస్గా లైఫ్ లీడ్ చేసి ముందుకు సాగాలి. తర్వాత మనకున్నటువంటి శక్తి మన బలము అంతా కూడాను మన గ్రహమే. ఎందుకంటే మన గ్రహంలో జీవానికి కావలసినటువంటి ఆ లైఫ్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడాను సమృద్ధిగా పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటిని మనము తెలివిగా వాడుకోవాలి. దాన్ని ఎక్స్‌ప్లాయిటేటివ్‌గా కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి ఆ కాన్సెప్ట్లోనే మనం వాడుకుంటూ 10 కాలాల పాటు మనం దీని మీద జీవనం సాగించాల్సినటువంటి విషయం ఉంది. ఈ విషయాన్ని మనం ప్రజలందరికీ కూడాను చేరవేయగలిగేందుకు, దీని యొక్క విశిష్టత జనాలకు తెలియజేసేందుకు, ఈ భూగ్రహాన్ని మనం రక్షించుకునేందుకు దానికి ఉద్దేశించబడిందే ఈ ఎర్త్ డే. కనుక అందరూ దీనిని కాపాడుకోగలరని చెప్పేసి ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణలో కలిసి పనిచేసి మరింత దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారు తోడ్పడ్డారు. అందుకే గ్రీన్ క్లైమేట్కు అలాగే వచ్చిన మన ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అందరూ కూడాను మన ఎర్త్ డే సందర్భంగా మన భూమిని మన వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలి. మన చేతిలోనే ఉంది అంతను. దానికి తగ్గట్లుగా మీరంతా స్వచ్ఛందంగా అంటే సహజమైన వనరులను వినియోగించుకుంటూ వాతావరణానికి ఇబ్బంది జరిగే వాటికి దూరంగా ఉంటూ మరింత వాతావరణ పురోగతిలో పాటుపడతారని కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి. ధరిత్రి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈరోజు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నేతృత్వంలో ఏదైతే డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందో పిల్లలంతా బాగా పాల్గొన్నారు. అయితే ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని, విశ్వంలో ఒక భూగోళం మీద మాత్రమే మానవాళి ఉంది కాబట్టి ఈ భూగోళాన్ని మనమే స్వశక్తితో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని, భూగోళం మీద ఉన్న సమస్త జీవరాశిని కాపాడుకోవాలని కోరుతున్నాం. ఎర్త్ డే సందర్భంగా మనందరం ఆలోచించిన తగ్గ మాట ఏంటంటే ఈ భూమి ప్రపంచం మీద మనతో పాటు చాలా జీవులు, చాలా ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. మనం ఎలాగైతే మన రోజువారీ ఎలా బతకాలి, మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పి మనం ఈ రోజు నుంచి అనుకుంటున్నాము. వాటి కోసం కూడా ఈ రోజు నుంచే మనం ప్రతి ఒక్క రోజు ఆలోచించి ఆ ఆలోచన చేతల్లో చూపించాలని నేను కోరుకుంటున్నాను.